లేకపోతే బాగానే పట్టుకొచ్చేటాడు పిల్లగాడు నడు. మాసాలు కనిపా కనబడతాంది సోకు. అవునే మోనా, మీ తమ్ముడు నిజంగానే పడ్డా అని? కింద వాడు వాడు అబద్ధం ఎందుకు చెప్తాడు? వాడు ఏమన్నా నీ లెక్క అనుకుంటారా? ఓహో సరే, మరి అని నా లెక్క కానే కాకపోయా, మరి బండి మించెల్లి ఎందుకు పడ్డాడే? పునుక్కుంటా అని అడుపుతాడు బండి. అవసరం వానికి బండి అంత మొగం లెక్క? వానికి నడపచ్చిన తిన్న నడుపుతాడు. తెలిసి మీ అందరు ఒకటే అని పా, ఏమైనా వాడినే ఏడుకుంటాడు. చెప్తాను సంగతి పోయినాక. మాట్లాడతాండి ఇంకా మాట్లాడాలనుకుంటా. ఈ తింపులాటకి ఏం తక్కువ లేదు. అట్లా తిప్పుకుంటానే నన్ను వెనక తిప్పించుకుంటాను. అవునవును, తిరుగు నిన్ను బతిలాడితే నేను మాజరేగా నువ్వుకో. మా అవ్వగారి ఇంటి దగ్గరకు వచ్చింది. పోతానా? నేను కూడా పోతున్నా. అలా ఎక్కడికి ఏడికొస్తున్నావు? మీ అక్కోళ్ళు వస్తారు. నువ్వేడికి పోతాను? మీ చెల్లెళ్ళు వచ్చిర్రు. ఎవ్వరు వచ్చినా ఇవాళ మా తమ్ముని చూసినాకనే ఈ నుంచి పోవుడు. నాది కూడా సేమ్ డైలాగ్. ఏమైంది నోరాడిస్తాను? గది కూడా అర్థమైతలేదా? మా అక్కని చూసి మూతి తిప్పుతాన్నా. ఓ గట్టిగా దింపు. బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. అవు ఏమైంది? పల్లికాయ ఇట్లా వస్తున్నావా? కాదు, మా చెల్లెని చూసి సింపుకుంటాను. అవునా? గట్టి ఏంపుకో, అయితే గట్టి ఏంపుకో. నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే. హాయిగా రాయే అలాగన్నా ముందు కలవాలి. నువ్వు కూడా దూరం. ఏం పుట్టిందా నీకు? పిడాక మీద పడతాంది. మీ తమ్ముడు ఎడదంకపోయిండే? నువ్వు ఆగు. ఈ పోరానికి దెబ్బ తగిలింది అన్నాడు, ఏడబోయి కాలబడ్డాడు. పొరకి దెబ్బ ఇట్లా బాగా తాకిందంటరా? దెబ్బ తాకిందా నిజంగానే? లేకపోతే ఏడన్నా తిరగవేయండా అటు చెప్పి? ఏ ఊకో, అబద్ధాలు ఆడని చెప్తాడు. అది కొందరికే సాధ్యం. ఇగో ఈయన్నే నిలబడి ఉండు, నేను పోయి రాజానని అడిగత్తా. పోరడు ఎడవేయండి. ఈయన అత్తందా చూసుడు కాదు, నిల్చోని. రాజన్న, ఓ రాజన్న, రాజన్న. అయ్యో సప్న, అత్తగారి ఇంటికాడ నుంచి ఎప్పుడు వచ్చినవే? ఇప్పుడే వచ్చినామన్నా. మా తమ్ముడి ఇంటికి లేడేందన్నా? పొరంకి దెబ్బలు బాగా తాకినాయట కదా? దెబ్బలు తాకినాయా? దెబ్బలు తాకుడేమో గాని ఆడు ఆ షిట్టోళ్ళ ఇంటికాడు ఉన్నాడు. ఏంది? షిట్టోళ్ళ ఇంటికాడ ఉన్నాడా? అయ్యో పోవడానికి దెబ్బలు బాగా తాకినాయారా? తీసుకుపోవడం వంట పెట్టినారా? నేను మళ్ళీ రాజన్న, ఈ పొరంకి ఎట్లా తాకినాయో ఏం కట్టాను. సరే ఏం పిసదు ఉన్నదా? అయింది వచ్చింది అడిగింది ఉరుకుతాంది. ఈ మనిషి చెప్తింటాడు, పోరడేవ లేకపాయే గిత్త అయిపోయిందట, మొత్తం అయిపోయిందట. బుత్తంత ముంగట అడ్డామంట ఇంటివా? గింతంత ముంగట వచ్చినా అయిపో పాడుగాను ఉడుకుతాంది. అయిపోయిందా? ఏమైపోయింది? ఏడి నీ తమ్ముడేడి? ఇంకెక్కడ తమ్ముడు? అయిపోయింది. తమ్ముడా, నాయకల్ల తమ్ముడు, నీ పెళ్లి చూద్దాం అనుకుంటా కాదురా తమ్ముడా. అడవిడ్డ కట్ట వస్తే తీసుకుందాం అనుకుంటున్నా తమ్ముడు. నా తమ్ముడా, ఏమిటి కేడుతానవే? నువ్వే అంటివి కాదే, అంత అయిపోయిందని. అయ్యో పాల ప్యాకెట్ అలా లేకపోతుంది నేను వాడికి. నీ మొక్క పాడగాను కాదనే పొరడేను చచ్చిందని సుఖం పెట్టుకుని ఎడతాను. నువ్వే అంటివి కాదే అంత అయిపోయిందని. ఆగో దెబ్బలు బాగా నాకినట్టున్నాయి. పొరలు తీసుకుపోయి షిట్టోళ్ళ ఇంటికాడ వంట పెట్టిరట. దెబ్బలు తాకినాయా? దెబ్బలు తాకినాయట వాడికి. బావా మీరు ఒప్పుకోకపోతే కాలు ఇడిచి పెట్టా. అరే మీ ఇద్దరి మీద ఒట్టు, ఒప్పుకుంటాం. లేవు. ఒప్పుకోకపోతే మీ సంగతి చెప్తా. అరే ఏమో దెబ్బలు తాకినా అన్నావు కదా, పట్టి కట్టుకో, కాటన్ పెట్టుకో. అవురా నేను నొత్తాందేమో కదా. నాకేమైంది? నువ్వేమో కాటన్ తీసుకొచ్చినావు, నువ్వేమో గోల్డ్ తీసుకొచ్చినావు. నా బాధ నాకుంది. దెబ్బలు తాకినాయి అంటే కాదురా? నాకెక్కడ దెబ్బలు తాకినాయి?
మరి ఏం పుట్టిందని అట్లా ఫోన్ చేసినారా మాకు నీకు? మరి అట్లా చెప్పదు మీరు వస్తారా? మీరు రావాలనే అన్నా. మేము రావడానికి అట్లా చెప్పినవా? ఎందుకురా? మీరు చేసే పని ఉన్న ఒకటి. ఏం చేసినావు ఘనకార్యం? నా లగ్గం చేయండి. లగ్గమా ఏంది? ఒక్కొక్కడు పెళ్లి చేసుకోమనంటే ఊరిచి దింకపోతారు. నీ తమ్ముడేమో లగ్గం లగ్గం అని చిన్న పొరం లెక్క ఎడతాండే. ఆడు టీవీలలో వచ్చే డ్రమ్ముల గురించి కుక్కర్ల గురించి న్యూస్ చూడనట్టున్నాడు, అందుకే లగ్గమంటాడు. ఒక్కసారి చూసిండనుకో దేశం ఇచ్చిపెట్టి దేనికపోతాడు. అంతే ఉన్నట్టుంది కానీ అవురా బామ్మర్ది, నీకు దెబ్బలు తాకినాయి అన్నావు కదరా? అంతుట్టిగానే అట్లా చెప్తాను మీరు వస్తారని అట్లా పిలిచిన. మరి యాక్సిడెంట్ అయిందని మాకెందుకు ఫోన్ చేసినావురా బద్మాషి? ఇగో చిట్టునిచ్చి లగ్గం చేయాలంటే మా అత్త 2 షరతు పెట్టింది. షర్తా? ఆ, ఏం షర్తురా? మీ అక్కలు ఇద్దరు మాట్లాడుకోనట, సడ్డకులు ఇద్దరు కలవన్నట. అప్పుడే చిట్టునిచ్చి లగ్గం చేస్తాడు మా అత్త. మీకు దండం పెడతా, మీ నలుగురు కలిసి మా అత్తను ఒప్పించి చిట్టునిచ్చి లగ్గం చేయర్రే. ఓ బోడా, నీకు లగ్గం చేస్తే మాకేం వస్తుందిరా? ఏమో లగ్గం ఆట లగ్గం. ఏ పోరి నడా. ఏడికచ్చేది? పోతే నువ్వో, నేనైతే రాను. మా తమ్ముని లగ్గమయ్యేదాకా నేను అడుగు బయట పెట్టేదే లేదు. పో నువ్వు పోతే. ఏమంటావే? నాది కూడా సేమ్ డైలాగ్. మా తమ్ముని లగ్గం చేసేదాకా ఎటు పోయేది లేదు. ఎందుకంటే ఆడబిడ్డ కట్నం వస్తుంది కానీ. గట్టి గుర్రకి పోతే నువ్వు. ఓయ్, నువ్వు ఉంటావా పోతావా? నేనెందుకుంటా, పోతా. ఏ ఏడిపోతానవ్ అన్నా? మనం పోతే బావల కట్నం పోదా? దానికి ఎటో దిక్కు చేసి పెళ్లి చేయాలి, కట్నం పైసలు తీసుకొని పోవాలి. ఆగు జర ఆగు. అంతే అంటావా? అంతే మరి. బామ్మర్ది, నీకన్నా ఎక్కువ మాకు ఎవరున్నారా? ఇటువంటి వాళ్ళ వల్లే కదా మన కల్చర్ పాడవుతుంది. మేము నీకోసం ఏదన్నా చేస్తాం. మీ అత్త ఏం కండిషన్ పెట్టిందో అవన్నీ మేము ఒప్పుకున్నాం అని చెప్తాం. పా, పెద్ద మనుషులు వచ్చినామని చెప్పు. పిలు. అబ్బా, మన మొగుళ్ళ ఈ కవతలు మంచిగానే ఉన్నాయి అక్క. అటు చేసి ఒప్పుకున్నారు కదనే. అవును కదనే, లంగలకే లంగలు ఉన్నారు. మరే మనమే లంగలం అంటే మనకంటే ఎక్కువ ఉన్నారు. అదే కదా అక్క, ఎటన్నా చేసి పోరని లగ్గం చేసే పోవాలనే. అబద్ధం చెప్తే చెప్పిండు గాని ఎట్లా చేసాను లగ్గం చేసుడేనే. చెయ్యాలి. పా, అత్త ఏమంటదో చూద్దాం. పరి అత్తమ్మా ఉన్నవా? ఏందల్లుడు, మీ పంచాయతీ తేలిందా? మీ అక్కలిద్దరు కలిసే ఉంటారట్నా? మీ బావలు మాట్లాడుకుంటారట్నా? మేమెందుకు కలిసి ఉండం అత్తమ్మా? మా అక్క అంటే నాకు పానం. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. ప్రాణమై ఇత్తా. ఓవర్ యాక్షన్ అనిపిస్తలేదానే? కొంచెం అనిపించింది. మరి తగ్గి. ఏంటిది కోడన్లు మీ గుసగుసలు? ఏం లేదత్తమ్మా, అత్తమ్మ ఏంది కట్టె పట్టుకొని గలవల్ల కూర్చున్నది అనుకుంటాను. కట్టెనా కోడన్లు? అల్లుడొత్తాడు కదా అని కాళ్ళ కడ్డం కట్టె పెట్టిన. ఈ కట్టె పాడుగాను అల్లునికి ఎన్నో ఇరికింది. సరే తలుచుకుంటూ చచ్చిపోవాలనిపిస్తుంది. సరే అవురా బామ్మర్ది, ఏడిరికిందిరా కట్టే? అది చెప్పురా, సిగ్గుపడకు. మీరు ఊకొని బావా, కట్ట గేట్ నాడు మిరికింది. గేట్ నడవనేనా? మేము ఇంకేనా ఇరికిందని నీకు అన్ని చిత్రాలే బావా. వచ్చిన విషయం అడుగుండ్రి బావా. దేనికి ఇష్టం మిమ్మల్ని? అసలు విషయం మర్చిపోయి కొసరు విషయం పడతాను. సరే దండం పెడతానే, అడుగుండ్రి ప్లీజ్. వచ్చిందంటే కొసరి విషయమా రాది, అందుకనే అడిగినాం. నువ్వు మర్చిపో, ఒక్క ముచ్చాడు. అడుగుతంతి ఆగు. ఇగో చిన్నమ్మ, చెప్పు నాన్న. మేమిద్దరం సడ్డకులం కలిసి ఉన్నాం. అక్క ఇళ్ళు కూడా కలిసి ఉన్నారు. మీ బిడ్డనిచ్చి మా బామ్మర్దికి పెళ్లి అయ్యింది. ఇంకేంది? ఇంకా నీకేం కావాలి? మా బామ్మర్దికి కుట్ట అంటే మస్తు ఇష్టం. ఇంకిచ్చి లగ్గం చేయి, నా మాటిను. మేము అందరం కలిసిమెలిసి మంచిగా ఉంటాం. నీకు కావాల్సింది అయితే ఇదే కదా. గోసిందమ్మా. ఒప్పుకో అత్తా. ఒప్పుకోసిందమ్మా. ఒప్పుకో అత్తమ్మా. అయ్యో కోడన్లు, కొడుకులు, నేనెందుకు పెళ్లికి ఒప్పుకోను? మీరందరూ కలిసి ఉండాలనే అల్లునికి ఆ షరతు పెట్టిన. నా బిడ్డనిచ్చి లగ్గం చేయడం నాకు ఇష్టమే. చిట్టి అమ్మయ్యా, ఎటు తిరిగి సడ్డోకులైతే కలిసిర్రు. అక్క చెల్లెలం ఇద్దరం మాట్లాడుకుంటాను. ఈ అత్తమ్మ షరతు పెట్టి మంచి పని చేసింది. మేమందరం కలిసినాం. రే, మీ అక్క కూడా ఇంతవరకు గుండెలు వీకలే, నువ్వు వీక పడుతుంది. అగో గడేట పోతావు రాసింది. ఇట్లా ఇటు చూడరా, చిట్టి గీడు ఉంది. చిన్నమ్మ ముందుగా కట్టెది కట్టెని చూసి భయపడతాను కావచ్చు. పో.
కట్టేం చేయదు కానీ చిట్టి దగ్గరకు సిగ్గు పాడుగా అల్లుడు మంచి రోజు చూసి లగ్గం పెట్టుకుందాం.